హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మార్నింగ్ లేస్తూనే ఇంకా నేనంతా హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో క్లీన్ చేసేసుకొని స్వీప్ చేసేసి అలానే మాప్ వేసేసి ఇంకా నేను జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారా, మొత్తం అంతా ఇల్లు క్లీన్ చేసేసుకున్నా అనమాట. మాప్ కూడా వేసేసుకున్నా. ఇంకా కొద్దిసేపట్లో ఆవిరిపప్పు మరీ గలీజ్ చేసేస్తుంది. సో డైలీ ఇలానే అవుతుంది అనమాట. క్లీన్ చేసిన వెంటనే కాసేపటికి మళ్ళీ రొటీన్ అయిపోతుంది. సో విసుగు వచ్చేస్తుంది అనమాట. సో ఎంత నీట్గా చేసుకున్నా కానీ మరి అదొక పనిలాగా అయిపోతుంది అనమాట. డేలో ఒక 2-3 టైమ్స్ అన్నా గలీజ్ చేసేస్తుంది. నేను మళ్ళీ చెత్త ఊడ్చాల్సి వస్తుంది. ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా నేను స్నానం చేసేసి దీపారాధన చేసేసుకొని ఇవాళ టిఫిన్ వచ్చి కీన్వా ఉప్మా అనమాట. సో నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను అనమాట కీన్వా తినడం. సో టేస్టీగా ఉంటుందా అని అనుకుంటే డెఫినెట్లీ టేస్టీగా ఉంటుందండి. మనం అన్నీ వేసుకొని చేసుకుంటే డెఫినెట్లీ అది కూడా ఒక ప్రోటీన్ ఫుడ్ కాబట్టి టేస్టీగానే అనిపిస్తుంది. డిఫరెంట్గా ఉంటుంది, బట్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఎలా చేసుకుంటే ఈజీగా ఉంటుందో అంటే టేస్టీగా ఉంటుందో అది నేను ఈ ప్రాసెస్ చూపిస్తూ ఉన్నాను అనమాట. సో నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి. సో నేనైతే ఇవాళ క్యారెట్ మాత్రమే వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో క్యారెట్ కట్ చేసుకుంటూ ఉన్నా, అలానే ఆనియన్స్. సో నార్మల్గా ఉప్మాకి ఎలా వేసుకుంటామో అలా తిరువాత పెట్టేసుకొని చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను కీన్వా ఉడికిచ్చేసుకున్నాను అనమాట. ఇది కూడా నార్మల్ రైస్కి ఎలా పెట్టుకుంటామో అలానే 1:2 రేషియోలో మనం ఉడికించుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఉడికిచ్చేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసుకున్నాను అంటే కీన్వా అనేది రెడీ అయిపోతుంది. సో దాని తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ కీన్వా చూసారా, 1:2 రేషియోలో తీసుకున్నాను అనమాట. చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది మా ఇద్దరికి. సో టేస్ట్ కూడా బాగుంటుందండి తినడానికి. మరీ హెవీగా కాకుండా లైట్గా తీసుకోవచ్చు. అంటే కొంచెం తీసుకున్నా కానీ హెవీ అనిపిస్తుంది. సో కీన్వా అయితే అంతా క్లీన్ చేసేసి కీన్వా ఉడికించుకోవడానికి సిమ్లో పెట్టేసి స్నానం చేసేసి పూజ చేసేసుకొని కూడా వచ్చేసాను అనమాట. సో ఇంకా అదే ప్యాన్లోనే నేను ఆయిల్ కొంచెం గీ వేసుకొని సో ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఏంటి కాజును అలానే పీనట్స్ ఇంకా నార్మల్గా ఇంకా ఉప్మాకి ఎలా వేసుకుంటామో అలా అంతా ఫ్రై చేసేసుకొని సో నెక్స్ట్ ఇదంతా ఫ్రై అయిపోయాక కీన్వాని యాడ్ చేసేస్తే అంతే అండి. కొంచెం అలా ఉడికింది, ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి సో ఇవి ఫ్రై అయిపోతే చాలు. జస్ట్ ఇంకా అలా ఫ్రై చేసేసుకొని కీన్వా కూడా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను సాల్ట్ కొంచెమే వేసాను అనమాట కీన్వాలోకి. సో అది కూడా సరిపోయింది. సో కీన్వాలోనే ఆల్రెడీ కొంచెం సాల్టీగా ఉంటుందో ఏమో తెలియదు కానీ బట్ నేను కొంచెం వేసాను అనమాట కీన్వాలోకి. ఇదైతే సాల్ట్ నార్మల్ రైస్ లేకంటే దీంట్లో చాలా తక్కువ తీసుకుంటుంది అనమాట సాల్ట్ కూడా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో నేను ఫస్ట్ కీన్వా ఏం బాగుంటుంది అలా అనుకుంటూ ఉంటే సో నేను ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళి ఒక వీడియో పెట్టాను కదా, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట ట్రై చేద్దామని. సో టేస్ట్ అయితే బాగుందండి. ఇలా చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది, అక్కడక్కడ పీనట్స్ కాజు తగులుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే కర్డ్లో కూడా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో హెల్తీ ప్రోటీన్ అనమాట, ప్రోటీన్ ఫుడ్. సో చూసారా, ఇంతే అనమాట మేము చేసుకోవడం. చిన్న గ్లాస్ కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, సో దాంతో చేసుకున్నాను. సో ఇద్దరికి సరిపోతుంది అనమాట. ఇలా ట్రై చేయండి. సో హెల్తీకి హెల్తీ, సో టేస్ట్కి కూడా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్ ఫుడ్స్ కాకుండా ఇలా కూడా కీన్వాతో ట్రై చేస్తూ ఉంటే ఇంకా రెసిపీస్ కూడా ట్రై చేస్తాను. సో అవి కూడా చూపిస్తాను అనమాట. సో ఇది కూడా చూసారా, జస్ట్ అంతనే ఎక్కువ అయిపోతుంది అనమాట, హెవీ అయిపోతుంది. సో తీసుకోవచ్చు హెవీగా కాకుండా, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సో ఇది బాగా ఉపయోగపడుతుంది. సో అది ఎప్పుడైనా ట్రై చేసి కమెంట్ చేయండి. సో టేస్టీగా ఉంటుందండి. సో నార్మల్ ఉప్మా కంటే ఇది బాగుంటుంది, ఎందుకంటే హెల్తీ కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇంకా అలానే దీంట్లోకి ఏంటి పికిల్ అలా వేసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇదే జస్ట్ అలా తినేయచ్చు అనమాట, ఏమి యూస్ చేయకపోయినా బాగుంటుంది. కావాలంటే కర్డ్ యూస్ చేసుకున్నా కూడా అది కూడా బాగుందన్నమాట టేస్ట్. నేనైతే హాఫ్ అలా తినేసి ఇంకొంచెం పెరుగు లాస్ట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటాను అనమాట. సో చాలా టేస్టీగా ఉంది. ఇంకా అదే చెప్తూ ఉన్నాను అనమాట, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎప్పుడు ఏం బాగుంటుంది అని అనుకోకండి. సో ఒకసారి ట్రై చేస్తేనే కదా నచ్చుతుందో లేదో అని తెలిసేది. సో నేను కూడా ఒక కొద్ది రోజులుగా నేను తింటూ ఉన్నాను అనమాట, అందుకే మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా కీన్వా దోశ కూడా చేశాను. సో అది కూడా బాగుంటుందండి టేస్ట్. అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను.
హలో హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో మేమైతే ఇప్పుడు అనుకోకుండా మాల్కి వచ్చాము. యాక్చువల్గా మేము మ్యూజియంకి అయితే వెళ్ళాలనుకున్నాము. సో అది తర్వాత చెప్తాను. ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చామన్నమాట, యూబీ సిటీ మాల్కి. ఇక్కడ నుంచి విజయ్ మాల్యా మీకు ఐడియా ఉంటారు కదా. సో విజయ్ మాల్యా హౌస్ ఇక్కడ నియర్ బై ఉంటుంది అనమాట. మాకు బాగా కనిపిస్తుంది, ఒకసారి చూపిస్తాను చూడండి. సో విజయ్ మాల్యా హౌస్లో మీకు బాగా విజయ్ మాల్యా గురించి తెలిసి ఉంటే మీకు ఫ్లైట్ కానీ ఆయన హౌస్ కానీ బెంగళూరులో అందరికీ ఐడియా ఉంటుంది. సో విజయ్ మాల్యా హౌస్ గురించి ఇక్కడ మంచి పెయింటింగ్స్ కూడా వేశారు. అవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. వస్తూనే మేము ఫస్ట్ పార్క్ చేసేసి వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ సో ఒకసారి రౌండ్ వేసి వద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. చాలా బాగుంది, ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాం ఈ మాల్కి. సో బాగుంది, ఓపెన్ ఏరియా, ఓపెన్ స్పేస్ లాగా. సో ఒకసారి చూపిస్తాను, చూడండి. విజయ్ మాల్యా హౌస్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే మీకు. నేను ఎందుకు చూపించాలి అనుకున్నానంటే, ఎప్పుడు మేము ఊరికి వెళ్ళేటప్పుడు, ఊరు నుంచి వచ్చేటప్పుడు ఈ హౌస్ అనేది కనిపిస్తుంది. సో ఎక్కడున్నా కనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా నేను మా హస్బెండ్ జస్ట్ 1 or 2 times 2 మాటలన్నా ఖచ్చితంగా విజయమాల్య గారి గురించి ఏదో ఒకటి మాట్లాడతామన్నమాట. సో అది కూడా దగ్గర నుంచి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ హౌస్. సో ఫ్లైట్ అంతా ఈ పెంట్ హౌస్ పైన దిగేదనమాట. సో ఈ ప్రాపర్టీ కాస్ట్ 190 crores, ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ పెంట్ హౌస్ అని చెప్తారు. అది దగ్గర నుంచి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మీతో కూడా షేర్ చేద్దాం అనిపించి ఇంకా షేర్ చేస్తూ ఉన్నా అండి. జస్ట్ ఇప్పుడు ఈ ఫ్లాట్ కింగ్ఫిషర్ టవర్స్ అన్నమాట అది. సో బ్లూ కనిపిస్తుంది కదా, ఈ 3 towers ఉంటాయన్నమాట. ఆ 3 towers మీద కలిపి పెంట్ హౌస్ అనేది విజయమాల్య గారు కట్టించారనమాట. ఈ కింగ్ఫిషర్ టవర్స్లో హౌస్ జస్ట్ ఫ్లాట్ కాస్ట్ 32 crores, అంటే 2 BHK 3 BHK 4 BHK ఉంటాయంట. సో స్టార్టింగే 32 crores. లగ్జరీ అపార్ట్మెంట్ అనమాట కింగ్ఫిషర్స్ టవర్స్ అంటేనే. సో అది దగ్గర నుంచి చూస్తుంటే హ్యాపీ అనిపించింది. మేము ఎప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బెంగళూరుకి వచ్చేటప్పుడు కనిపిస్తూ ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 1 or 2 జస్ట్ చూస్తాం అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఇక్కడ నిల్చుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో మేము కూడా ఒకరం అనమాట. సో ఇక్కడ యూబీ సిటీ మాల్కి వచ్చాం కదా, యూబీ సిటీ మాల్ కూడా కాస్ట్లీయెస్ట్ యూబీ మాల్ అండి. సో కాస్ట్ కూడా అలానే ఉంటుంది, పార్కింగ్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. మేము ఇక్కడికి రావడం ఎందుకంటే అసలు ఇక్కడికి వస్తామని అనుకోలేదు. ఫస్ట్ మ్యూజియంకి వెళ్ళేసి, మ్యూజియం పక్కనే అనమాట. సో అక్కడికి వెళ్ళేసి ఇక్కడ వద్దాం అనుకున్నాము. బట్ ఇంకెలాగో వచ్చాం కదా, ఒకసారి విజిట్ చేసామన్నమాట. సో యూబీ సిటీ మాల్ కూడా అతందే. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారనమాట. అప్పు ఉంటారు కదా, అప్పు ఉన్న కొన్ని బ్యాంక్స్ అయితే తీసుకున్నారంట. ఇది వాళ్ళకే పోతుందన్నమాట, దీంట్లో వచ్చే అర్న్ చేసే మనీ అంతా. ఈ పెయింటింగ్ చూసారా బుద్ధాది, సో చాలా బాగా అనిపించింది. సో బాగుంది అని దగ్గరికి వెళ్తేనే ఇక్కడ నా పేరు ఉందనమాట, శ్వేత అని. ఎంత హ్యాపీ అనిపించిందో, నేనే వేసాయని చెప్పేసి చెప్తూ ఉన్నాను మా ఆయనకి. సో ఇది మాల్ అండి. సో చాలా బాగుంటుంది మాల్. మేము ఫస్ట్ టైం విజిట్ చేసామన్నమాట ఈ మాల్కి. సో అనుకోకుండా వెళ్ళాం, కానీ బాగా అనిపించింది. ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసింటే బాగుండేది అనిపించింది, కానీ సో మేము వెళ్ళింది వేరే పర్పస్ కాబట్టి ఇంకా ఇక్కడ జస్ట్ అలా ఒక లుక్ వేసేసి ఇక్కడంతా పెయింటింగ్, ఇక్కడ స్టెప్స్ ఇవంతా చూస్తూనే నాకు ఈ పాట గుర్తొచ్చిందనమాట. నువ్వే కావాలిలో అనగనగా ఆకాశం ఉంది ఆ సాంగ్ ఇలానే కదా. సో అది రామోజీ ఫిలిం సిటీలో లేండి ఉండేది, బట్ అది రౌండ్గా ఉంటుంది, ఇది హాఫే ఉందన్నమాట. సో అది గుర్తొచ్చింది. ఇక్కడ పెయింటింగ్స్, క్లాత్స్ సేల్ చేసేవాళ్ళు అలా పెట్టుకున్నారు అన్నమాట. అన్నీ హ్యాండ్మేడ్వి. అంటే పీస్ఫుల్గా అనిపించింది అనమాట, నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. సో మాల్లో అయితే వెళ్తూనే ఇంకా అన్ని లైట్స్ అలానే కనిపిస్తూ ఉంటాయి కదా. ఇది మాల్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, అందుకేనేమో అంత కాస్ట్లీయెస్ట్ మాల్ అంట ఇక్కడ. సో అన్నీ కాస్ట్లీగానే ఉంటాయంట. సో మేమైతే షాపింగ్ అంతా ఏం చేయలేదు, కానీ జస్ట్ ఇంకా పార్కింగ్ కోసమే వచ్చాము. ఇంకా ఎలాగో ఎక్స్ప్లోర్ చేసేసి ఇంక మరి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. నెక్స్ట్ వ్లాగ్లో అంతా క్లియర్గా చెప్తానండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను, అలానే వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి. సో అలానే ప్రతి ఒక్క వీడియోను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.